అయితే జంపన్ గారు, సామాన్య ప్రజలకు ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఏంటంటే ఏపీ అలాగే తెలంగాణ రెండింటి మధ్యలో నీటి వివాదాలు వస్తున్నాయండి. అంటే గోదావరిలో కలిసే, అంటే గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా బనకచెర్ల అనే ఒక ప్రాజెక్ట్ పెడుతున్నారు. తెలంగాణ నాయకులందరూ కూడా వద్దని, అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే మీరు రాజకీయం కూడా చేస్తున్నారని చెప్పేసి, మేము వాడుకునేది సముద్రంలో కలిసే నీళ్ళని ఆపుతున్నాము, ఆ బనకచెర్ల ప్రాజెక్టు వలన ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారు. వీళ్ళు రాజకీయాల గురించి దాన్ని రాజకీయం చేస్తున్నారంటారు. అంటే మీరు ఒక నక్సలైట్గా నుంచి వచ్చిన వరకు మీకు ఏమనిపిస్తుంది అంటారు ఇటువంటి వివాదాలు చూసినప్పుడు, నీటి వివాదాలు చూసినప్పుడు? నేను ఇందులో లోతుగా నేను మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాట్లాడతా, ఈ విషయాలన్నీ మాట్లాడతా. కానీ ఇది సందర్భం కాదు కాబట్టి ఏంటంటే ఒకటే ముక్క నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజకీయాలు ఈ దేశంలో ప్రతిదీ రాజకీయమే. అధికార పక్షం మాట్లాడితే, ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయాలే. వాస్తవాలు వేరే, వాస్తవాలన్నీ సత్యాలు కావు. వాస్తవాలన్నీ సత్యాలు కాదు. వాస్తవాలు కొన్ని ఉంటాయి, వాస్తవాలు మాట్లాడేదాని లోపల కొన్ని ఉంటాయి. ఆ వాస్తవాల లోపల బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదాంట్లో లోపల ఏదో ఒక వాస్తవం ఉంటుంది, కాంగ్రెస్ మాట్లాడేదాంట్లో ఏదో ఒక వాస్తవం ఉంటుంది. కానీ ఏదో ఒక వాస్తవమే, కానీ మొత్తం సత్యం కాదు, సత్యం వేరే. ఈ సత్యం మాట్లాడడం అనేది అవుతుందో ఇవాళ ప్రతిదీ రాజకీయం 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 అంటే ఈ మీడియా కూడిందంటే గోల్మాల్ చేసి సత్యాన్ని మాత్రం బయటికి తీయది. ఈ సత్యం మాట్లాడే వాళ్ళు కొంతమంది పార్టీలకు అతీతంగా ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. దురదృష్టవశాత్తు కమ్యూనిస్టులు అనే వాళ్ళు కూడా, ఈ దేశంలో కమ్యూనిస్టులు కూడా వాళ్ళు సత్యం మాట్లాడే కంటే రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు సత్యం మాట్లాడి తక్కువ, కొన్ని సందర్భాలు మాట్లాడతారంటే కొన్ని సందర్భాలు మాట్లాడతారు, కానీ వాళ్ళకు రాజకీయాలు వచ్చినాయి. ఇప్పుడు అంటే వాళ్ళు సపోజ్ బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తే అన్ని విషయాలు బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తారు, అవును, కాంగ్రెస్ను అన్ని విషయాలు వ్యతిరేకిస్తారు. ఏదో చూపించడానికి ఒకటో రెండో చూపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ని సపోర్ట్ చేయదలుచుకుంటే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తారు, అన్ని విషయాలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇది కమ్యూనిస్ట్ అనే వాళ్ళు రాజకీయాలు చేయొద్దు. నువ్వు నీ సిద్ధాంతం చెప్పు, నీ సిద్ధాంతం చెప్పు, నువ్వు సత్యం మాట్లాడు. నువ్వు సత్యం మాట్లాడకుండా నువ్వు రాజకీయాలు మాట్లాడితే నీ కమ్యూనిస్ట్ అనే వాళ్ళు రోజు రోజుకు పతనం అవుతారు తప్ప ఎన్నటికీ ముందుకు పోరు. నేను చెప్తున్నా, ఎన్నటికీ ముందుకు పోరు. స్పష్టంగా పార్టీలకు అతీతంగా సమాజ ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకుని సత్యం మాత్రమే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఏదైతుందో నేను ఎక్కువగా నేను కొంత టైం తర్వాత కొన్ని విషయాలు తర్వాత క్రమంలో మాట్లాడతాను. నిజమే, పాపం వాళ్ళేమో సముద్రం కలిసే నీళ్ళు అంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వీళ్ళేమో లేదు మనకు తెలంగాణ అన్యాయం జరుగుతుందని వీళ్ళు. అయితే సత్యానికి ఎప్పటికైనా చెప్పాలి. నేను చెప్తాను అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టైము నేను ఈ మధ్యకాలంలో చూడు, నేను ఏ రాజకీయాలు మాట్లాడతలేను. నేను ఇప్పుడు ఏం మాట్లాడద్దు అనుకుంటున్నా కొంతకాలం వరకు కూడా. నాకేంటి నేను ఎందుకు మాట్లాడే రాజకీయాలు ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు నాకేమవసరం? నాకేమైనా పార్టీ ఉందా? నా పార్టీ లేదు కదా. ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు నేను రాజకీయాలు? ఇప్పుడు రాజకీయాలు కాకుండా ప్రజల వైపు మాట్లాడి లేదు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఈ వ్యవస్థ గురించి మాట్లాడతా, ఈ ప్రజల గురించి మాట్లాడతా, నా సిద్ధాంతం గురించి మాట్లాడతా. నా సిద్ధాంతం అని అంటే ఆచరణలో ఉన్న విషయాలు అన్నీ మాట్లాడతా. మిగిలిన విషయాలు ఏదైతుందో మాట్లాడేటప్పుడు మాట్లాడే సందర్భంలో మాట్లాడతా.